చిత్తూరు జిల్లా కుప్పం వాసులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 2022 సెప్టెంబర్లో కుప్పంలో వచ్చే యువత కార్యక్రమానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి హంద్రీనీవా కాల్వలను పూర్తి చేయించాలని తాము కోరామని అన్నారు. అప్పట్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇప్పుడు కుప్పం వాసులకు హంద్రీనీవా జలాలు అందిస్తున్నారని తెలిపారు. రేపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ పరిశీలించారు. 22 సెప్టెంబర్ నెలలో చేయూత ప్రోగ్రాంకు మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ సందర్భంగా కుప్పం నాయకులందరూ కూడా భరత్ గారి ఆధ్వర్యంలో, మన సెంథిల్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని హంద్రీనీవా కాలువ పూర్తి చేసి మాకు నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం ద్వారా సమావేశంలోనే అనౌన్స్ చేశారు. తప్పకుండా పూర్తి చేస్తాం ఎన్నికల లోపల అని చెప్పి. ఆ విధంగానే ఇప్పుడు ఎన్నికల లోపల పూర్తయింది. నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి. మరి కుప్పం ప్రజలందరికీ కూడా జీవనాడి మాదిరి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఎక్కువ మంది హార్టికల్చర్ క్రాప్స్ మీద డిపెండ్ అయ్యే ప్రాంతం ఇదంతా కూడా. 6300 ఎకరాలకు ఈ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 54 చెరువులు నింపడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా గతంలో రాజశేఖర రెడ్డి గారు నేను అప్పుడు మంత్రిగా ఉండి కుప్పం మీద దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నప్పుడు పాలారు ప్రాజెక్టును మంజూరు చేయించి దాని టెండర్లు కూడా పిలిపించాము. పని జరిగే తరుణంలో తమిళనాడు గవర్నమెంట్ చేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఆ రోజు ఉన్న జయలలిత గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టుతో కాకపోవడం, సుప్రీంకోర్టులో కూడా అది చాలా రోజులు వ్యాజ్యం నడవడం, అందువల్ల ఆ పాలారు ప్రాజెక్టును మేము తిరిగి చేపట్టలేకపోయాం. ఈరోజు అది కూడా క్లియర్ అయింది కాబట్టి ఆల్రెడీ జీవో కూడా ఇచ్చారు. రేపు రోజు ముఖ్యమంత్రి గారు దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తారు. త్వరలో అది కూడా చేపడతాము. వీటికి తోడు ఇంకా 2 రిజర్వాయర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. వాటిని కూడా ఎన్నికల తర్వాత మొదలు పెడతాం. ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ 24 గంటలు తాగునీరు కానీ సాగునీరు కానీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేది మా ప్రభుత్వ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం మీదే పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను.